వెల్కమ్ టు క్యూకే న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జిల్లా పర్యటన తర్వాత అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష. ప్రజాసేవల్లో వేగం పెంచాలని అధికారులకు ఆదేశం. శాఖల సమన్వయం మెరుగుపరచాలన్న సీఎం చంద్రబాబు. హామీల అమలుపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్న సీఎం. పర్యాటక రంగంపై సీఎం రేవంత్ కీలక ఆదేశాలు. దుర్గం చెరువును టూరిజం హబ్ గా తీర్చిదిద్దాలని సూచన. వికారాబాద్ ను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలన్న సీఎం. గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లు వేగవంతం చేయాలన్న రేవంత్. హైడ్రా చర్యలపై కాంగ్రెస్ ను ప్రశ్నించిన రామచందర్. ఎంఐఎం అక్రమ నిర్మాణాలపై ఎందుకు మౌనమని ప్రశ్న. హైడ్రా చర్యల్లో వివక్ష వద్దన్న బీజేపీ నేత. చట్టం అందరికీ సమానంగా అమలు కావాలన్న రామచందర్. వెంకయ్య నాయుడు విలువల రాజకీయాలకు ఆదర్శమన్న ఆనం. యువ నాయకులకు వెంకయ్య స్ఫూర్తి కావాలన్న మంత్రి. ప్రజాసేవలో వెంకయ్య మార్గం అనుసరించాలన్న ఆనం. క్రమశిక్షణతో ఎదిగిన నేత వెంకయ్య నాయుడన్న మంత్రి. హమాలీలకు అండగా ఉంటామని హామీ ఇచ్చిన కేటీఆర్. కేసీఆర్ ను మళ్లీ సీఎం చేయాలని కార్యకర్తలకు కేటీఆర్ పిలుపు. కార్మికుల సంక్షేమమే బీఆర్ఎస్ లక్ష్యమన్న కేటీఆర్. హమాలీల రుణం తీర్చుకోలేమని వ్యాఖ్య. 5 రోజుల జిల్లా పర్యటన ముగించుకుని అమరావతికి చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సచివాలయంలోని ఆర్టీజీఎస్ కేంద్రంలో ఉన్నతాధికారులతో కీలక సమావేశం నిర్వహించారు. పురపాలక, పంచాయతీరాజ్, హోంశాఖల పనితీరు, ప్రజలకు అందుతున్న సేవలపై సీఎస్, డీజీపీలతో కలిసి సమగ్రంగా చర్చించారు. జిల్లాల పర్యటనలో ప్రజల నుంచి వచ్చిన వినతులు, స్థానిక సమస్యలు, అభివృద్ధి పనుల పురోగతిపై అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రజాసేవలో వేగం, పారదర్శకత పెంచాలని సూచించారు. ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం మెరుగుపరచాలని, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా సేవలు అందించాలని అధికారులకు ఆదేశించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి పాలనను మరింత సమర్థవంతంగా మార్చాలని సూచించారు. ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, ప్రతి శాఖ పనితీరును నిరంతరం పర్యవేక్షించాలని అధికారులకు స్పష్టం చేశారు. తెలంగాణ పర్యాటక రంగాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లే దిశగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. ఎంసీఆర్, హెచ్ఆర్డీ, బోధి పెవిలియన్లో ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో పర్యాటక రంగ అభివృద్ధిపై విస్తృతంగా చర్చించారు. తారామతి, బారాదరిని ప్రముఖ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని, దుర్గం చెరువును పూర్తిస్థాయి టూరిజం హబ్ గా అభివృద్ధి చేయాలని సూచించారు. మంజిరా, దిల్కుషా గెస్ట్ హౌస్లను ఆధునీకరించాలని అధికారులకు ఆదేశించారు. వికారాబాద్ ను టూరిజం హబ్ గా తీర్చిదిద్దడంతో పాటు వీరభద్రస్వామి ఆలయాన్ని యాదాద్రి తరహాలో అభివృద్ధి చేయాలని పేర్కొన్నారు. అటవీ శాఖ భూములను ఎకో టూరిజం కేంద్రాలుగా మార్చాలని, ఫ్యూచర్ సిటీలో అంతర్జాతీయ స్థాయి అర్బన్ ఫారెస్ట్ ఏర్పాటు చేయాలని సూచించారు. పురాణాపూల్ హెరిటేజ్ బ్రిడ్జిని పర్యాటకులకు అందుబాటులోకి తీసుకురావాలని, డిసెంబర్లో జరగనున్న గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ ఏర్పాట్లను ఇప్పటి నుంచే ప్రారంభించాలని అధికారులకు ఆదేశించారు. విద్యలో రాణించడంతో పాటు క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో కూడా చురుగ్గా పాల్గొనాలని మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ సూచించారు. హైదరాబాద్ అమీర్పేట్లోని దరంకరం రోడ్లో ఉన్న మున్సిపల్ గ్రౌండ్ లో తన సోదరుడు తలసాని శంకర్ యాదవ్ 2వ స్మారక క్రికెట్ టోర్నమెంట్ ను ఆయన ప్రారంభించారు. కార్యక్రమం ప్రారంభానికి ముందు శంకర్ యాదవ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం స్వయంగా బ్యాట్ పట్టి విద్యార్థులతో కలిసి క్రికెట్ ఆడుతూ వారిలో ఉత్సాహాన్ని నింపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చదువు ఒక్కటే కాకుండా శారీరక దృఢత్వం, క్రమశిక్షణ, జట్టు స్ఫూర్తి పొందేందుకు క్రీడలు ఎంతో అవసరమన్నారు. యువతకు అన్ని రంగాల్లో అవకాశాలు లభించాలంటే క్రీడలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. టోర్నమెంట్ లో పాల్గొంటున్న జట్ల వివరాలు అందిస్తే క్రికెట్ కిట్లు అందజేస్తామని హామీ ఇచ్చారు. 3 రోజుల పాటు జరిగే ఈ టోర్నమెంట్ లో సుమారు 100 జట్లు పాల్గొంటున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ నామన శేషకుమారి, బీఆర్ఎస్ నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, క్రీడాకారులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఈరోజు మరి మా బ్రదర్ తలసాని శంకర్ యాదవ్ గారు వారు చనిపోయి 2వ సంవత్సరం ఈ క్రికెట్ టోర్నమెంట్ అనేది మరి తమ్ముడు సచిన్ ఆధ్వర్యంలో జరిగేటువంటి టోర్నమెంట్ని ముఖ్యంగా మా శేష్ కుమార్ గారు మిగిలిన మిత్రులందరూ వాళ్ళకి అన్ని విధాలుగా 3 days సహకరిస్తారు కాబట్టి టోర్నమెంట్ చేయడమే కాదు ఈ రోజు ఏంటంటే క్రీడ అనేది చాలామంది చదువు అని చదువు మీద కాన్సన్ట్రేషన్ చేస్తారు. దాంతోపాటు కల్చరల్ యాక్టివిటీస్ కానీ స్పోర్ట్స్ కానీ ప్రధానమైనటువంటిది. కాబట్టి ఈ పిల్లలు 100 టీమ్స్ ఉన్నాయి ఇక్కడ. ఈ 100 టీమ్స్ కూడా 3 days ఈ కాంపిటీషన్స్ ఉంటాయి. డే ఆఫ్టర్ టుమారో ఫైనల్స్ ఉంటుంది. వాళ్ళకు షీల్డ్ దాంతోపాటు క్యాష్ ప్రైజ్ కూడా ఉంటుంది. అయితే ఈసారి ఏంటంటే ఆ పిల్లలకందరికీ కాలేజ్ పిల్లలు మీకు ఇంటర్మీడియట్ కానివ్వండి డిగ్రీ కానివ్వండి వాళ్ళు చదువుకున్నటువంటి పిల్లలు కాబట్టి ఈసారి క్రికెట్ కిట్స్ కూడా వాళ్ళందరికీ మన బ్రహ్మాండమైనటువంటి క్రికెట్ కిట్స్ వాళ్ళకి. తెలంగాణ బీజేపీ సీనియర్ నాయకుడు ఎన్ రామచంద్రరావు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. మీడియా సమావేశంలో మాట్లాడుతూ హైడ్రా పేరుతో పేదల ఇళ్లను కూల్చివేస్తున్న ప్రభుత్వం ఎంఐఎంకు చెందిన అక్రమ నిర్మాణాలపై మాత్రం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. చట్టం ముందు అందరూ సమానమే అయితే రాజకీయ పార్టీలను బట్టి వేర్వేరు ప్రమాణాలు ఎందుకు అమలు చేస్తున్నారని నిలదీశారు. పేదలపై కఠినంగా వ్యవహరిస్తూ అధికారానికి దగ్గరగా ఉన్నవారి అక్రమ కట్టడాలను వదిలేయడం ద్వంద్వ వైఖరికి నిదర్శనమని ఆరోపించారు. హైడ్రా చర్యలు పూర్తిగా పారదర్శకంగా ఉండాలని, ఎవరిపైనా వివక్ష లేకుండా చట్టం అమలు కావాలని డిమాండ్ చేశారు. ప్రజల ఆస్తులను కాపాడే బాధ్యత ప్రభుత్వంపై ఉందని గుర్తు చేశారు. ఎంఐఎంకు సంబంధించిన అక్రమ నిర్మాణాల విషయంలో ప్రభుత్వం ఎందుకు మౌనం పాటిస్తుందో ప్రజలకు సమాధానం చెప్పాలని కోరారు. ఈ అంశంపై కాంగ్రెస్ ప్రభుత్వం స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. సుందెళ్ల కానీ మేడిగడ్డ కానీ ఎల్లంపల్లి కానీ ఎన్ని బ్యారేజెస్ అన్ని కూడా బ్రీచ్ అయితే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు 3 సార్లు దాన్ని ప్రవేశించిన తర్వాత దాన్ని ఇన్స్పెక్ట్ చేసిన తర్వాత దాంట్లో ఉన్నటువంటి ఒక నాణ్యత లోపాల గురించి మాట్లాడడం జరిగింది. మరి ఇప్పటి వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వము దాన్ని రిపేర్ చేయకుండా దాన్ని మరమ్మతు చేయకుండా ఈ 2 పార్టీలు కూడా ప్రజల ఒక సంబంధించిన జీవితాలతో ఆడుతూ ఉన్నారు, రైతుల ఒక జీవితాలతో ఆడుతూ ఉన్నారు. మీరు వాళ్ళు కాళేశ్వరంలో 1,30,000 కోట్లతోని ఆ ఏటీఎం తయారు చేసినటువంటి ఒక నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఈరోజు తుమ్మడిహట్టి పేరు మీద ప్రాణహిత ఎల్లంపల్లి చేవళ్ళ ఈ ప్రాజెక్టుని వీటి కింద వాళ్ళు ఒక ఏటీఎంని తయారు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీరు చేయండి, మాకేం అభ్యంతరం లేదు. కానీ ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రజల్ని మీరు మోసం చేయకండి. డ్యామ్లో జరిగినటువంటి ఒక జియో టెక్నికల్ రిపోర్ట్స్ కానీ అక్కడ ఉన్నటువంటి ఇతర టెస్ట్ ద్వారా ఆ డ్యామ్ సేఫ్టీ లేదని చెప్పేసి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చెప్పిన తర్వాత కూడా ఇప్పటి వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం దాన్ని రిపేర్ చేయకపోవడం వెనుక వారి నిర్లక్ష్యం బయటపడుతుందనే ఒక విషయం అయితే ఈ ప్రాజెక్టుని ఏటీఎం కింద మార్చుకుని తరతరాలుగా రాజకీయ జీవితంలో రాజకీయంగా టీఆర్ఎస్ పార్టీ ఈ రాష్ట్రంలో వారు ధనంతోనే డబ్బుతోనే రాజకీయాలు చేయొచ్చు అని చెప్పేసి ఒక పార్టీ ఆలోచిస్తూ ఉంది. కాబట్టి 2 పార్టీలు కూడా నేను వారిని కోరుతా ఉన్నాను, ప్రజల జీవితాలతో మీరు ఆడుకోకండి. మీరు దయచేసి ప్రజల గురించి పట్టించుకోవాల్సిన అవసరం ఉన్నది. రేవంత్ రెడ్డి గారు కాళేశ్వరంలో జరిగిన అవినీతి మర్చిపోయారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని కన్నేపల్లి పంప్ హౌస్ వ్యవహారంపై మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత జగదీష్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వానికి సవాల్ విసిరారు. కన్నేపల్లి పంప్ హౌస్ మోటార్లను వెంటనే ప్రారంభించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పంపులు ఆన్ చేసిన తర్వాత బ్యారేజీలకు ఏదైనా నష్టం జరిగినా పూర్తి బాధ్యత తమదేనని ప్రకటించారు. అవసరమైతే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో అండర్టేకింగ్ కూడా ఇప్పిస్తామని చెప్పారు. ఒకవేళ బ్యారేజీలకు ఏదైనా ప్రమాదం జరిగితే తాము శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటామని సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రాన్ని సూపర్ ఎల్నివో ప్రభావం నుంచి కాపాడాలంటే కాళేశ్వరం ద్వారా నీటిని ఎత్తిపోసే ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని సూచించారు. రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని రాజకీయాలకు అతీతంగా నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై అనవసర అపోహలు సృష్టించడం వల్ల
రాష్ట్రానికి నష్టం జరుగుతుందని విమర్శించారు. నీటి అవసరాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఆలస్యం చేయకుండా పంపులను ప్రారంభించాలని మరోసారి డిమాండ్ చేశారు. గంట ఎక్కువ వరద పోదు, 2 పోతే కూడా అర్థమైందా? పోవు. నేను ఇంకోటి చెప్తున్నాను, పోవడానికి స్కోపే లేదు. ఎందుకంటే మేము వీళ్ళ చేతికి ఇచ్చే నాడు, ఈ చేతగా రండల చేతికి ఇచ్చే నాటికి కూడా నీళ్లు ఉన్నాయి. అందులో ఈ రండలు వచ్చి నీళ్ళు తీసేసారు. రెండిట్లో నీళ్లున్నాయి. వేయాలి నీళ్ళు కింద పోతున్నాయి సందర్భంగా. దాన్ని తీసుకొచ్చి ఇంత పెద్ద చూపించుండు. పైన కానీ నీళ్ళు ఉన్నప్పుడు కింద నీళ్ళు పోవా? నిజమే. కేసీఆర్ గారి ఆదేశాల మేరకు మేమందరం పోయినాం, చూసినాం, అడిగినాం, ప్రభుత్వాన్ని మంచి విజ్ఞప్తి చేసినాం. కానీ 4 మంత్రులు స్పందించినరు. ఏ ఒక్కరన్నా కనీస జ్ఞానంతో, కనీసం సోయితోని తెలంగాణ బిడ్డలమన్న సోయి కూడా లేకుండా మాట్లాడినారు. గదే సొల్లు పురాణం, గదే బూతు పురాణం. 5 ఏళ్ళుగా ఏవైతే రోత మాటలు మాట్లాడుతున్నారో గవే పనికిమాలిన మాటలు తప్ప ఒక్కటి కూడా కొత్త మాట లేదు. మేము చాలా స్పష్టంగా చెప్పినాం, మీరు ఏందో కేసులు, కమిషన్లు, మీ ముండ కమిషన్లు వేసుకోండి, నడుపుకోండి, మాకు అభ్యంతరం లేదు. కానీ తెలంగాణ రైతులకు శిక్ష వేస్తామంటే చేయని పాపానికి ఇది కరెక్ట్ కాదు అనే మాట చెప్పినాం. నిజమే, ఇంకెన్ని రోజులు పడతారా పాత రోతపాట? 1,00,000 కోట్ల అవినీతి, మీ బొంద అవినీతి. 1,00,000 రూపాయలు కాదు, 10 రూపాయల అవినీతిని కూడా తీయలేకపోయింది. 2.5 ఏళ్ళు అయిపోయింది, 3 ఏళ్ళకి వచ్చింది. మీరు వేసే కమిషన్నే కోర్టు చెత్తపుట్టలో పడేసింది, దాని నివేదికని. అది బంద్ చేయండి. మేము ఒకటే సూటిగా అడుగుతున్నాం, కన్నెపల్లి పంప్ హౌజ్ను ప్రారంభం చేస్తే నీళ్లు మొత్తం తెలంగాణలో 7 జిల్లాలకు బ్రహ్మాండంగా నీళ్ళు ఇవ్వచ్చు, సస్యశ్యామలం చేయొచ్చు. ఆ సూపర్ ఎల్నినో ప్రమాదం నుంచి తెలంగాణ రైతాంగాన్ని రక్షించుకోవచ్చు. కేసీఆర్ గారు ఆ ప్రాజెక్టు కట్టిందే దీని కొరకు. కేసీఆర్ గారు కాళేశ్వరం ప్రాజెక్టుని కట్టిందే ఈ కరువు పరిస్థితులు వచ్చినప్పుడు రక్షించుకోవడానికి, ప్రజల్ని కాపాడుకోవడానికి, రైతాంగాన్ని కాపాడుకోవడానికి, తెలంగాణ భూముల్ని కరువు కోరల నుంచి బయటపడించుకోవడం కొరకు. ఇవాళ దాని అవసరం తప్పకుండా ఉన్నది. ఇవాళ నిజామాబాద్ కావచ్చు, కరీంనగర్ కావచ్చు, వరంగల్ కావచ్చు, నల్గొండ కావచ్చు, మెదక్ కావచ్చు, గతంలో ఎన్నడూ చుక్కను ఇది చూడని ప్రాంతాలు. మెదక్ జిల్లా కావచ్చు, నల్గొండ జిల్లాలోని ఆలేరు, భువనగిరిలు, సూర్యాపేట, తుంగతుర్తి, కోదాడ నియోజకవర్గాలు కావచ్చు, కరీంనగర్లో కూడా అనేక ప్రాంతాలు. తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అయోధ్య రామ మందిరం విరాళాల వ్యవహారంపై బీజేపీ తన వైఖరిని స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం జల్లగడ్డ గ్రామంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రామ మందిరం విరాళాల నిర్వహణపై వస్తున్న ఆరోపణలపై ప్రజలకు బీజేపీ సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉందన్నారు. ఏవైనా అవకతవకలు జరిగినట్లు తేలితే ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని సూచించారు. ఇప్పటికే అయోధ్య ప్రజలు లోక్సభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిని ఒప్పించడం ద్వారా తమ అసంతృప్తిని వ్యక్తం చేశారని వ్యాఖ్యానించారు. భక్తుల విశ్వాసాలకు సంబంధించిన అంశాల్లో పూర్తి పారదర్శకత ఉండాలని మంత్రి పేర్కొన్నారు. ఆలయాల పేరుతో రాజకీయాలు చేయకుండా ప్రజల సందేహాలను నివృత్తి చేయాలని అన్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఈ అంశంపై రాజకీయ చర్చ కొనసాగుతోందని, బీజేపీ దీనిపై స్పష్టమైన వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. చెంపపెట్టు లాంటిది. ఎందుకంటే ఏ రాముడిని చూపెట్టి ఇక్కడ వాళ్ళందరూ కూడా రూపాయి అర్ధో వాళ్ళ స్తోమతను బట్టి చందాలు ఇచ్చినటువంటి వాళ్ళమే. ఇలా రాముని పేరు మీద రామ భక్తి కొరకు ఇచ్చినాం. వాటన్నిటిని కూడా ఇంత పెద్ద ఎత్తున దుర్వినియోగం చేయడం అనేటువంటిది అందరికీ ఇది ఒక బాధాకరమైన అంశం. కరువు అనే రాక్షసి తాండవం ఆడుతూ ఉండేది. ఆ రోజు ఆ కరువు వలన మరి అనేక విధాలుగా వ్యాపార పరంగా కావచ్చు, విద్యాపరంగా కావచ్చు, అన్ని రంగాల్లోనూ మేము వెనకబడిపోయాం. మరి ఆ కరువు వల్ల మరి మా ప్రాంత ప్రజలందరూ వలసపోయేవారు. వాను మబ్బుల కోసం ఎదురు చూస్తూ తట్టాబుట్ట నెత్తిన పెట్టుకుని ఇతర రాష్ట్రాలకు మరి ఏదైతే తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు మరి అన్న నందమూరి తారక
రామారావు గారు పార్టీ స్థాపించిన తర్వాత ఈ రాయలసీమ రాళ్లసీమగా మారిపోయింది, దీన్ని రతనాల సీమగా మార్చాలని ఎంత గొప్ప సంకల్పంతో మరి అన్న నందమూరి తారక రామారావు గారు నాంది పలికితే మరి ఆ ఆశయాలు కొనసాగించిన వ్యక్తి రాయలసీమ ముద్దుబిడ్డ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అనే విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం. ఎందుకంటే మొట్టమొదటిసారిగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు మా రాయలసీమ కరువుకు కేర్ ఆఫ్ అడ్రస్గా ఉండేది. ఫ్యాక్షనిజం, నెక్సలిజం ఇలా ప్రజలను రెచ్చగొడుతూ స్వార్థ రాజకీయాల కోసం మరి రాయలసీమ ప్రజలు ఎన్ని విధాలుగా నష్టపోయారన్న విషయం తెలియజేస్తూ మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాతే నెక్సలిజాన్ని కావచ్చు, ఫ్యాక్షనిజాన్ని అణిచివేసి ఈరోజు రాయలసీమ రైజింగ్ రాయలసీమగా మార్చగలిగారంటే ఏకైక వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అనే విషయం తెలియజేస్తూ మరి ఏ ప్రాంతమైనా అభివృద్ధి జరగాలంటే జలకళ కావాలి. ఈరోజు జలకళ ఉండటం వలనే ఈరోజు కృష్ణా జలాలు రాయలసీమకు తేగలిగాము అంటే అది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి విజన్ అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ మరి ఈరోజు రాయలసీమలో ఉన్న ప్రాజెక్టులన్నీ చంద్రబాబు నాయుడు గారు మొదలు పెట్టడం పూర్తి చేయడం వల్లనే ఈరోజు పరిశ్రమలు కూడా మన వైపు వస్తున్నాయి, పరిశ్రమలు కూడా తేగలుగుతున్నామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ మరి నిజంగానే ఈరోజు హార్టికల్చర్ హబ్గా, ఐటీ హబ్గా, ఇండస్ట్రియల్ హబ్గా, డిఫెన్స్ హబ్గా, మరి టూరిజం హబ్గా, డ్రోన్ హబ్గా ఇలా అన్ని రంగాల్లోనూ రాయలసీమ ముందంజలో నిలబడగలుగుతున్నారు అంటే అది చంద్రబాబు నాయుడు గారి విజన్ అనే విషయం కూడా మీకు తెలియజేస్తూ మరి మన అందరికీ తెలుసు రాష్ట్రంలో ఏ పరిశ్రమ చూసినా చంద్రబాబు నాయుడు గారి విజనే పరిశ్రమల సృష్టికర్త చంద్రబాబు నాయుడు గారు. మా వెనకబడిన ప్రాంతంలో కొరియాలో ఉండే కియా ఇంటర్నేషనల్ పరిశ్రమను తీసుకొచ్చి మరి రాయలసీమలో మరి కొరియన్స్తో మాట్లాడి మీకు కావలసిన మౌలిక వసతులన్నీ మేము ఏర్పాటు చేస్తాం. సామాజిక పెన్షన్లని దశాబ్దాల తరబడి తెలుగుదేశం పార్టీ సమాజం పట్ల అత్యంత బాధ్యతతో ఎప్పుడు ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్న దీన్ని ఒక పవిత్ర యజ్ఞంగా భావిస్తూ సమాజం పట్ల తమ బాధ్యతను చాటుకుంటూ వస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే 30 రూపాయలుగా మొదలైన ఈ పెన్షన్ 1995 2004 మధ్య కాలంలో ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు కొనసాగిన కాలంలో 30 రూపాయల నుంచి 150% పెంపుదల చేసి 75 రూపాయలు పంపిణీ చేయడం జరిగింది. ఆ తర్వాత రోజుల్లో 2004 ఎన్నికలకు ముందు తాను చేసిన వాగ్దానానికి అనుగుణంగా నాటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ 75 రూపాయల పెన్షన్ని 166% పెంచుతూ 200 రూపాయలు వారు పంపిణీ చేశారు. అయితే ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు వారు ప్రారంభించిన అమలు చేసిన ఆర్థిక సంస్కరణల పర్యవసానం బడ్జెట్ పరిమితులు పెరిగిన నేపథ్యంలో రాజశేఖర రెడ్డి గారు కంఫర్ట్గా ఈ 200 రూపాయల పెన్షన్ని అమలు చేయగలిగారు. అదే క్రమంలో దశాబ్ద కాలం పాటు రాష్ట్రాన్ని పరిపాలించిన అంటే 2004 నుంచి 2014 వరకు రాష్ట్రాన్ని పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ ఆ 200 రూపాయల పెన్షనే కొనసాగించారు. ఈ క్రమంలో విభజిత రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు నాయుడు గారు బహుశా దేశంలోనే ఏ రాష్ట్రంలోనూ అమలు చేయని విధంగా అప్పటి వరకు 200 రూపాయలుగా ఉన్న పెన్షన్ని ఒక్కసారిగా 400% పెంచుతూ అంటే ఆ 200కి ఇంకొక 400% అదనంగా పెంచుతూ ఒకే మొత్తంగా 1000 రూపాయలు అమల్లోకి తీసుకురావడం జరిగింది. ఒక రకంగా మాట్లాడితే రాష్ట్ర ఎంఎస్ఎంఈ కార్పొరేషన్ చైర్మన్ తమ్మిరెడ్డి శివశంకర్ జనసేన పార్టీలో నాయకత్వ ఎంపిక పూర్తిగా పారదర్శకంగా జరుగుతోందని తెలిపారు. మీడియాతో మాట్లాడుతూ గ్రామస్థాయి కార్యకర్తలకు నాయకత్వ అవకాశాలు కల్పించేందుకు పార్టీ ప్రత్యేక విధానాన్ని అమలు చేస్తోందన్నారు. మెంబర్ టు లీడర్షిప్ కార్యక్రమానికి రాష్ట్రంలోని 25 పార్లమెంట్ నియోజకవర్గాల నుంచి సుమారు 30,000 దరఖాస్తులు వచ్చాయని వెల్లడించారు. ఈ దరఖాస్తులను సీనియర్ నాయకులు నాగబాబు, మంత్రులు, ప్రత్యేక సమన్వయకర్తలు సమగ్రంగా పరిశీలిస్తున్నారని చెప్పారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారికి గుర్తింపు ఇవ్వడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. అర్హత, సేవా దృక్పథం, ప్రజలతో అనుబంధం వంటి అంశాలను పరిగణలోనికి తీసుకుని నాయకులను ఎంపిక చేస్తున్నామని తెలిపారు. జనసేనలో సామాన్య కార్యకర్త కూడా ఉన్నత స్థానానికి ఎదిగే అవకాశం ఉందని అన్నారు. పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా ఈ కార్యక్రమం కీలక పాత్ర పోషిస్తోందని శివశంకర్ వివరించారు. అమలు చేయడం జరిగింది. సుమారు 30,000 మంది
దరఖాస్తు చేసుకున్నారు 25 పార్లమెంటరీ నియోజకవర్గంలో కూడా అనేక విభాగాలు కూడా ఉన్నాయి. ప్రతి ఒక్కరికి వారి సామర్థ్యాన్ని బట్టి, వాళ్ళ తాలూకా విద్యార్హతలు బట్టి, వాళ్ళ అనుభవాన్ని బట్టి పార్టీ ప్రతి విభాగంలో కూడా వాళ్ళ సేవలు ఉపయోగించుకోవాలనేటువంటి ఆలోచనతో అధ్యక్షుల వారు ఈ ప్రక్రియని మొదలుపెట్టారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హమాలీ కార్మికులతో సమావేశమై వారికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. రాష్ట్ర పాలకుడు మంచివాడైతే ప్రజలంతా సంతోషంగా ఉంటారని పేర్కొన్న ఆయన అధికారం కోల్పోయినా కేసీఆర్ పై ప్రజల ప్రేమ ఏమాత్రం తగ్గలేదన్నారు. కష్టకాలంలో కూడా తమను గుండెల్లో పెట్టుకున్న హమాలీ సోదరుల రుణం ఎప్పటికీ తీర్చుకోలేమని భావోద్వేగంగా వ్యాఖ్యానించారు. కార్మికుల ప్రతి సమస్యను పరిష్కరించే బాధ్యత తమపై ఉందని హామీ ఇచ్చారు. కార్మిక లోకం ఐకమత్యంగా నిలబడి తమ హక్కుల కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. మరో 2 ఏళ్లలో కేసీఆర్ ను మళ్లీ ముఖ్యమంత్రిని చేసి తెలంగాణను తిరిగి అభివృద్ధి పథంలో నడిపించాలని కార్యకర్తలకు సూచించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాల్లో ప్రజలు ఇప్పటికీ గుర్తుంచుకున్నారని పేర్కొన్నారు. కార్మికుల సంక్షేమమే తమ పార్టీ ప్రధాన లక్ష్యమని కేటీఆర్ స్పష్టం చేశారు. అధికారం పోతే పోయింది, కానీ వాళ్ళ కొన్ని వాస్తవాలు మనకు కూడా తెలుస్తా ఉన్నాయి. కుండ వలిగితే వలిగింది కానీ కుక్క బుద్ధి తెలిసిందని ఎవడు మనోడు ఎవడు పగోడు మనకు కూడా అర్థమైతా ఉన్నది. ఎవరైతే ఇవాళ ఈ కష్ట సమయంలో కూడా మనతో నిలబడి ఉన్నారో 18వ ఆవిర్భావ దినోత్సవం చేసుకుంటున్నాం. మేము హమాలీలం మా గుండెల్లో కేసీఆర్ ను పెట్టుకున్నాం, మీరు రావాలే అని చెప్పి ఇక్కడికి పిలుచుకున్న మా హమాలీ సోదరులకు మీ రుణం తప్పకుండా తీర్చుకుంటా, మీ ప్రతి సమస్య పరిష్కారం చేసే బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. సీనన్నకు కూడా నేను చెప్తా ఉన్నా, ఇట్లే గట్టిగా ఉండండి, మిమ్మల్ని చేయగలిగింది ఏమీ లేదు. సరే మా మీద అంటూ 2 కేసులు పెడతాడు, మీ మీద కేసులు పెడితే ఏమవుతుందో ఆయనకు కూడా ఎరికే, ఈప్ సాఫ్ అవుతుందని తెలుసు. అందుకే మిమ్మల్ని ఎవ్వడు ఏమీ చేయలేడు. ఐకమత్యంగా ఉండండి, గట్టిగా ఉండండి. ఇంకొక 2 ఏళ్లలో తిరిగి కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేసుకుందాం. బ్రహ్మాండంగా చిన్న చిన్న సమస్యలు ఏమున్నా తప్పకుండా పరిష్కారం చేసుకుందామని చెప్పి మీ అందరికి కూడా తెలియజేస్తూ మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడిని విలువల రాజకీయాలకు ప్రత్యేకగా రాష్ట్ర మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అభివర్ణించారు. నెల్లూరులో జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ 1983లో ఎమ్మెల్యేగా గెలిచి తర్వాత అసెంబ్లీ సంప్రదాయాలను తెలుసుకునేందుకు వెంకయ్య నాయుడు నివాసానికి వెళ్లిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. వెంకయ్య నాయుడు, జైపాల్ రెడ్డి, ఓంకార్, సమరసింహారెడ్డి వంటి నేతలు అసెంబ్లీలో ఎంతో అర్థవంతంగా మాట్లాడేవారని అన్నారు. ప్రస్తుతం అలాంటి చర్చలు, సమీక్షలు కనిపించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సామాన్య కుటుంబంలో జన్మించిన వెంకయ్య నాయుడు క్రమశిక్షణ, అంకితభావంతో దేశ రాజకీయాల్లో అత్యున్నత స్థానానికి ఎదిగారని కొనియాడారు. రాజకీయాల్లో విలువలు, సంస్కారం, ప్రజాసేవకు ఆయన జీవితమే ఆదర్శమని పేర్కొన్నారు. యువ రాజకీయ నాయకులు వెంకయ్య నాయుడు ఆదర్శంగా తీసుకుని ప్రజలకు సేవ చేయాలని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పిలుపునిచ్చారు. అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. దీపమ్మ మమ్మల్ని అడిగింది శుభాకాంక్షలు చెప్పమని. మేము వెంకయ్య నాయుడు గారితో కలిసిన మా జీవిత చరిత్రలు చెప్పుకున్నాం అందరం. ఇప్పుడు నేను కూడా అదే పని చేయాల్సి వస్తుందేమో అని అంతా చేస్తే ఒక రకంగా ఉంటుందేమో, చేయకపోతే ఇంకొక రకంగా ఉంటుందేమో అని కొంత అందుకనే దీపమ్మని అడిగా, ఏమ్మా శుభాకాంక్షలేనా, ఏమన్నా సమయం ఉందా అని. అన్న మీకేం లేదు అన్నది. కానీ చాలా కాలాతీతం అవుతూ ఉంది. వెంకయ్య నాయుడు గారితో అనుబంధం విద్యార్థి దశ నుంచే ఉంది. ప్రత్యేకంగా రేపటి తరానికి ఒకవేళ మేము ఏదైనా చెప్పాల్సి వస్తే సందేశం చెప్పాలి తప్ప ఇక్కడ ఉన్నటువంటి ఆహుతులకి అందరికీ వెంకయ్య నాయుడు గారికి మాకు ఉన్న అనుబంధం, ఆత్మీయత అనేక సందర్భాల్లో విడిపోయినటువంటి పరిస్థితులు అన్నీ కూడా అందరికీ తెలుసు, ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆనం వెంకటరెడ్డి గారిని వెంకన్న అని పిలిచేవాడు మన వెంకయ్య నాయుడు గారు. నేను 83లో మొదటిసారి ఎమ్మెల్యే అయినప్పుడు శాసనసభలో ఏ విధంగా మాట్లాడాలి అనే దానికి తెలుసుకోవడానికి ఆయన క్వార్టర్కి వెళ్ళాను. ఆయన ఫ్యామిలీ క్వార్టర్లో ఉంటే నేను సింగిల్ రూమ్లో ఉండేవాడిని. అనేక సందర్భాల్లో ఆ రోజు శాసనసభలో చర్చలు ఇవాళ ఉన్నట్టు లేవు. ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగానికి కట్టుబడి జరిగేటువంటి ఆ చర్చలు ఇవాళ ఒక్కసారి మళ్ళీ ఆ స్పీచెస్ అన్నీ లైబ్రరీలో కూర్చొని చదువుతుంటే గుర్తుకు వస్తూ ఉంటాయి. ఆనాడు వెంకయ్య నాయుడు గారు, జైపాల్ రెడ్డి గారు, ఓంకార్ గారు, అనేక మంది పెద్దలు, అట్లాగే ప్రతిపక్షంలో బాగారెడ్డి గారు, సమరసింహారెడ్డి గారు, ఇలాంటి అనేక మంది
విద్యావంతులు, మేధస్ రాజకీయ విజ్ఞులు ఆ రోజు చేసేటువంటి ప్రసంగాలు దాదాపుగా నేను వాటిని 83 నుంచి 99 వరకు చూశాను. 99 2004లో కొంత వెనకబడ్డది. ఇప్పుడైతే అసలేమి లేదు. ఉందని చెప్పుకుంటే మమ్మల్ని మేము మోసం చేసుకోవడమే. వెంకయ్యనాయుడు గారి దగ్గర మేము ఏదో అభూత కల్పనలు సృష్టించి శాసనసభ చాలా బాగుందని చెప్పే ప్రయత్నం చేస్తే ఆయనకు మాకన్నా బాగా ఎక్కువ తెలిసి దీని గురించి. కాబట్టి అది కూడా చెప్పలేము. ఇవాళ చర్చలు లేవు, సమీక్షలు లేవు, ఎవరి గురించి మాట్లాడుకునే పరిస్థితి లేదు. ప్రతిపక్షం లేనటువంటి సభల్లో ఉన్నాం ఇవాళ. ప్రతిపక్షం లేకుంటే ప్రజాస్వామ్యం రాదు, మనుగడ సాగించలేదు. ఇటువంటివి అనేక విషయాలు ఉన్నాయి. కానీ ఇది సమయం కాదు. వెంకయ్యనాయుడు గారితో విద్యార్థి రాజకీయాల్లో, ప్రత్యక్ష రాజకీయాల్లో అనేక సందర్భాల్లో కలిసి తిరిగాం. విడిపోయిన సందర్భాలు ఉన్నాయి. విడిపోయిన స్నేహం, అనుబంధం, రాజకీయ ఆలోచన ఎప్పుడు కూడా విభేదించలేదు, కలిసే తిరిగేవాళ్ళు. స్వర్గీయ ఎన్టీఆర్ గారి సందర్భంలో కానీ, ఆ తర్వాత వచ్చినటువంటి రాజకీయ మార్పుల్లో, ఈ రాష్ట్రం విడిపోయినటువంటి సందర్భాల్లో కూడా అనేక సార్లు చర్చల్లో పాల్గొని, మాట్లాడుకొని, విశ్లేషించుకొని, సలహాలు సూచనలు తీసుకుంటూ రాజకీయాల్లో ఈరోజు 4.5 దశాబ్దాల రాజకీయ జీవితం. వారిది 5.5 దశాబ్దాలు అయితే నాది 4.5 దశాబ్దాల రాజకీయ నడుస్తూనే ఉంది, వస్తూనే ఉన్నాం. రాజకీయాల్లో స్వతహాగా స్వయం కృషితో ఎదిగినటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తన రాజకీయ గురువని నెల్లూరు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పేర్కొన్నారు. వెంకయ్యనాయుడు జీవిత చరిత్రను స్వయంగా రాసే అవకాశం తనకు రావాలని ఆకాంక్షించారు. రాజకీయ నేపథ్యం లేకపోయినా స్వయం కృషితో ఒక్కో మెట్టు ఎక్కుతూ దేశ అత్యున్నత పదవుల్లో ఒకటైన ఉపరాష్ట్రపతి స్థాయికి చేరుకోవడం గొప్ప విషయమన్నారు. సామాన్య కుటుంబం నుంచి జాతీయ రాజకీయాల్లో విశిష్ట స్థానం సంపాదించిన ఆయన ప్రయాణం ప్రతి యువ నాయకుడికి స్ఫూర్తిదాయకమని కొనియాడారు. క్రమశిక్షణ, కష్టపడే తత్వం, ప్రజలతో మమేకమయ్యే నాయకత్వమే వెంకయ్యనాయుడును ఉన్నత శిఖరాలకు చేర్చిందన్నారు. రాజకీయాల్లో ఎదగాలనుకునే యువత ఆయన జీవితాన్ని అధ్యయనం చేయాలని సూచించారు. విలువలతో కూడిన రాజకీయాలు ఎలా ఉండాలో వెంకయ్యనాయుడు చూపించిన మార్గం చిరస్థాయిగా నిలుస్తుందని మంత్రి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పేర్కొన్నారు. అనేక మంది పారిశ్రామికవేత్తలను చూశారు. రాజకీయాల్లో మీరంటారు ప్రత్యర్థుల్ని పోటీదారులుగా భావించాలని. నిజమే, ఆ పోటీదారులపై విజయం సాధించాలంటే వ్యూహాలు తప్పనిసరి. అలాంటి రాజకీయ వ్యూహాలు మీ జీవితంలో మీరు ఎన్నో పని ఉంటారు. అందుకే భావితరాలకి గుర్తుండేలా నేను మనం కోరుకునేది, వెంకయ్యనాయుడు గారు పూర్తి సత్యాలతో కూడిన, కఠోర వాస్తవాలతో కూడిన ఆత్మకథని రాయాలని చెప్పని 2 చేతులు జోడించి వెంకయ్యనాయుడు గారికి అభ్యర్థన చేస్తూ, మరో మాట, అవకాశం ఉంటే, మీకు నా మీద నమ్మకం ఉంటే, ఆత్మకథ రచయితగా అవకాశం నాకు ఇవ్వాలని పుస్తకాలు చదివే అలవాటు నాకుంది. కాబట్టి ఆ యొక్క ఆత్మకథలంటే నాకు చాలా చాలా ఇష్టం. ఆత్మకథ వచ్చినప్పుడు ఆత్మకథలో నిజమెంత, అవాస్తవం ఎంత ఉందో కూడా బేరీజు వేసుకునే అలవాటు కూడా నాకుంది. అందుకే మీ యొక్క ఆత్మకథకి పుస్తక రచయితగా, అదేవిధంగా పుస్తకమే కాకుండా ఒక డాక్యుమెంటరీ రూపంలో ఏదైతే మీరు ఆ స్థానంలో కూర్చొని, మీ ఎదురుగా యాంకర్ స్థానంలో నేను కూర్చొని అడిగే ప్రశ్నలకి సూటిగా, స్పష్టంగా, కఠోర సత్యాలతో కూడిన ఒక మంచి డాక్యుమెంటరీ చిత్రాన్ని, పుస్తకాన్ని నిర్వహించే అవకాశాన్ని నాకు ఇవ్వాలని, జీవిత ప్రారంభంలో విద్యార్థిగా మీరు చేతులు పట్టుకొని నడిపించినటువంటి మీ యొక్క రాజకీయ విద్యార్థి, మీ యొక్క రాజకీయ పాఠశాల విద్యార్థి ఈనాడు దేవుడి దయతో, ప్రజల ఆశీస్సుల అండదండలతో, మీలాంటి పెద్దల ప్రోత్సాహంతో 1కి 3 సార్లు ఎమ్మెల్యేగా నేను మిమ్మల్ని కోరుకునే కోరిక, ఈ చిన్న కోరికను తెలియజేస్తూ సాధారణంగా సవినయంగా సెలవు తీసుకుంటున్నాను.
జిల్లా పర్యటన తర్వాత అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష. ప్రజాసేవల్లో వేగం పెంచాలని అధికారులకు ఆదేశం. శాఖల సమన్వయం మెరుగుపరచాలన్న సీఎం చంద్రబాబు. హామీల అమలుపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్న సీఎం. పర్యాటక రంగంపై సీఎం రేవంత్ కీలక ఆదేశాలు. దుర్గం చెరువును టూరిజం హబ్ గా తీర్చిదిద్దాలని సూచన. వికారాబాద్ ను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలన్న సీఎం. గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లు వేగవంతం చేయాలన్న రేవంత్. హైడ్రా చర్యలపై కాంగ్రెస్ ను ప్రశ్నించిన రామచందర్. ఎంఐఎం అక్రమ నిర్మాణాలపై ఎందుకు మౌనమని ప్రశ్న. హైడ్రా చర్యల్లో వివక్ష వద్దన్న బీజేపీ నేత. చట్టం అందరికీ సమానంగా అమలు కావాలన్న రామచందర్. వెంకయ్య నాయుడు విలువల రాజకీయాలకు ఆదర్శమన్న ఆనం. యువ నాయకులకు వెంకయ్య స్ఫూర్తి కావాలన్న మంత్రి. ప్రజాసేవలో వెంకయ్య మార్గం అనుసరించాలన్న ఆనం. క్రమశిక్షణతో ఎదిగిన నేత వెంకయ్య నాయుడన్న మంత్రి. హమాలీలకు అండగా ఉంటామని హామీ ఇచ్చిన కేటీఆర్. కేసీఆర్ ను మళ్లీ సీఎం చేయాలని కార్యకర్తలకు కేటీఆర్ పిలుపు. కార్మికుల సంక్షేమమే బీఆర్ఎస్ లక్ష్యమన్న కేటీఆర్. హమాలీల రుణం తీర్చుకోలేమని వ్యాఖ్య.